హలో అండి, బాగుండారా? నేను బాగున్నానండి. ఏం లేదండి, ఒక సొరకాయ కర్రీ చేయబోతున్నాను. అలా చేస్తాను, చూసి నేర్చుకోనండి. మీకు కూడా వచ్చులే, మీరు ఎట్లా చేస్తారో నేను ఎట్లా చేస్తానో చూడండి. ఒకసారి చూసి నేర్చుకోండి. సొరకాయ కట్ చేస్తున్నానండి. శుభ్రంగా సొరకాయ చెక్కు తీసి శుభ్రం కడిగి పెట్టుకున్నాను. సొరకాయ, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరకాయ అండి. ఎంత మటుకండి ఇవాళ కర్రీ చేసేది. చిన్న చిన్న ముక్కలు కోసేయాలండి, బాగా ఉడుకుతాయి. లావు ముక్కలు అయితే బాగుండవు, ఉప్పు కారం పట్టవు. సన్నగా కోసుకుంటేనే బాగా తొందరగా ఉడికిద్ది, ఉప్పు కారం బాగా పట్టిద్దండి. బాండి పెట్టి పొయ్యి ముట్టించుకొని, బాండి కొద్దిగా ఏడెక్కినాక నూనె వేసుకుంటామండి. బాండి ఏడెక్కిందండి, నూనె వేసుకుందాం. 2 చెంచాలు నూనె కాగిందండి. 1 చెంచా తాలింపు గింజలండి, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు కలిపి పెట్టుకున్నాను. 1 చెంచా తాలింపు గింజలు వేగినాయండి. ఇంకా ఉల్లిపాయలు వేసుకున్నాము. ఇవి బాగా వేగినాక బాగా పచ్చిమిరకాయలు వేసుకున్నామండి. సొరకాయ కూర బాగుంటుందండి. ఇంకా పాలు పోసి కూడా వండుకోవచ్చు. టమాటా లేకుండా మగ్గినాక కాగబెట్టిన పాలు పోసి బాగా చేసుకోవచ్చు. బాగా రుచిగా ఉంటుంది పాలు పోసి వండితే. ఇంకా తర్వాత పచ్చిమిరకాయలు వేస్తున్నామండి, కరివేపాకు. ఈ పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు బాగా వేగాలండి. రుచిగా ఉంటుందండి బాగా సొరకాయ కూర. ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవాలి. జలుబు బంద్ చేసి ఎండాకాలం ఏం జలుబు ఉండదు, బాగా చేసుకొని ఉండవచ్చు. మంచి ఆరోగ్యానికి కూడా మంచిదేనండి. ఇది కంటి మగ్గినాక సొరకాయ వేద్దామండి. పచ్చిమిరకాయలు వేగినాయండి. ఒక చిటికెడు పసుపు, చిన్న చెంచా, పావు చెంచా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. చూడండి బాగా వేగినాయి. ఉల్లిపాయలు బాగా వేగాల. పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ బాగా వేగినాయి. వేగినాక ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు వేసుకుందామండి. ఈ సొరకాయ వచ్చి 1/2 కేజీకి ఉంటుందండి, 3/4 కేజీ. 8 మందికి వచ్చిద్దండి కూర. ఎక్కువ తినే వాళ్ళకైతే 7గురికి వచ్చిద్దండి. 1/2 చెంచా సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు బాగా కలబెట్టుకుందామండి. ఆ చెంచా ఉప్పు వేసానండి. చాలపోతే తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు అండి. ముందే వేసుకుంటే కసిమయ్యే అవకాశం అవుతుంది, మగ్గిద్దండి 10 నిమిషాలు. ఈలోపు మనం టమాటా కట్ చేసుకుందామండి. సొరకాయ మగ్గిందండి, చూద్దామండి. 10 నిమిషాల తర్వాత మగ్గిందండి. టమాటా వేసుకున్నాము. టమాటా అండి సరిపోద్ది. టమాటా మొక్క పెడదామండి. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత కారం వేద్దామండి. కారం అవి 10 నిమిషాలు అయిందండి. కూర చూద్దాం. ఇంకా
సొరకాయ మగ్గిపోయింది. సిమ్లో పెట్టుకొని కారం అది వేసుకుందాము. 2 చెంచాలు కారం, అంటే చెంచాన్నర, ఇది ప్యాకెట్ చెంచా కాబట్టి 2 చెంచాలు. చెంచాతో అయితే చెంచాన్నర అయితే సరిపోద్దండి. మెంతి పొడి అండి కొద్దిగా 1/2 చెంచా, జీలకర్ర పొడి అండి 1/2 చెంచా, ధనియాల పొడి అండి 1/2 చెంచా వేసి అన్నీ బాగా కలుపుకున్నాము. ఒక్కొక్కరు సొరకాయలో పాయసం వేసి కూడా అనుకుంటారండి. సొరకాయ పాయసం కూడా చేసుకోవచ్చు. సొరకాయ పాయసం బాగానే ఉంటుంది. కొద్దిసేపు మూత పెడతామండి, సిమ్లో బాగా మగ్గిద్ది. అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలా, లేకపోతే అడుగు అంటుకునే అవకాశం ఉంది. మూత పెట్టి సిమ్లో పెట్టుకుందాం. 10 నిమిషాలు అయిందండి. కారం వేసి మసాలా అవన్నీ వేసి చూద్దాము. బ్యాట్ను కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. ఒక 10 నిమిషాలు ఉంటే బాగా ఉడికిపోయినట్టేనండి కూర. నీళ్ళు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, ఒక 2 చెంచాలు 3 చెంచాలు. నేనైతే నీళ్ళు వేయట్లేదు. మసాలా ఏంది కొద్దిగా వేస్తున్నారు అనుకుంటున్నామా. మసాలా మరింత వేసుకుంటే మసాలా అవి గ్యాస్ ప్రాబ్లం ఉందండి నాకు, అందుకని కొద్దిగా వేస్తున్నాను మసాలా. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, ఒక చెంచా. నేను కొద్దిగా వేస్తున్నానండి, నాకు గ్యాస్ ట్రబుల్ ఉందని. ఒక్క 5 నిమిషాలు మగ్గనిద్దాం. కర్రీ అయితే ఉడికిపోయింది, ఇంకా బాగా మగ్గిపోయింది. అసలు నీరు ఉండాలి, నీరు బాగుంటుంది అనుకోండి. నీరే లేవు సొరకాయలు. జలుబు చేసిద్దాం అనుకుంటున్నారేమో. ఎండాకాలం జలుబు చేయదు, చేసుకొని తినచ్చు. నీరే లేదు. 2 కాయలండి, 6 కేజీ పెంచి ఉంటుంది. అసలు చూడు, నీరే లేదు. ఉడుకుతుంటేనే నీరు వస్తుంటుంది కదా సొరకాయ అనేది. ఇప్పుడు చూడు, నీరే లేదు. టీ గ్లాసు వేసుకోవాలనుకుంటే వేసుకోండి అండి, అయితే వేయట్లేదు. ఉడికిందండి, గ్యాస్ కట్ చేయటమే. కావాలనుకుంటే ఉప్పు చూసి వేసుకోవచ్చండి. కొద్దిగా తక్కువైందండి మాకు ఉప్పు, కొద్దిగా వేసుకుంటున్నారు. మీరు చూసి వేసుకోండి, మీ రుచిని బట్టి. ఒక్కసారి వేసుకోకుండా మగ్గిపోయింది కూర. పెట్టం, నీరే లేదు. సొరకాయలు జలుబు ఏం చేయదండి, బాగా హ్యాపీగా ఉంటుంది, తినచ్చు. మూత పెడుతున్నాను, గ్యాస్ ఆపుతున్నా. ఉడికిందండి కర్రీ. కూర అయితే బాగుందండి, చేసుకోండి. బాగా చేసుకొని తినండి. చెప్పటం అయితే నాకైతే తెలవదు సరిగా. ఏంటిది చెప్పటం? అదే పక్కన పెళ్ళి అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఛానల్ని. అది నాకు నోరు తిరగట్లేదండి. పక్కన బిల్ అయితే కొట్టి మా అబ్బాయి చెప్పింది అయితే అది చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని చేసుకోండి.